హాయ్ ఫ్రెండ్స్, మోక్ష వంటిల్లుకి స్వాగతం. ఈరోజు సరస్వతాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇదేనండి సరస్వతాకంటే. పూర్వకాలం మతిమరుపున్న పిల్లలకు ఈ సరస్వతాకుని ఎండబెట్టి పొడి చేసి తేనెలో తినిపించేవారంట. ఇప్పట్లో ఇవన్నీ పట్టించుకోవట్లేదు కాబట్టి పచ్చడి చేసుకుంటే అందరూ తినొచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ హీట్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయింది. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేద్దాం. పులుపు కోసం 4-5 చింతకాయలు వేస్తున్నాను. మీ దగ్గర చింతకాయలు లేకపోతే చింతపండు కొద్దిగా వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న సరస్వతాకు వేస్తున్నాను. ఆకు వేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేయొద్దండి. ఆకుకూరలు వండేటప్పుడు మూత పెట్టి వండకూడదు అంటారండి. అదేంటో నాకు తెలియదు మరి. ఇవంతా బాగా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇదంతా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ పచ్చళ్ళు అయితే తాలింపు వేయరు ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే తాలింపు వేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్.